అందరికి శరణార్థులు బాగుండ్రానుల్లా. ఇక రాజాకొచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తుంది. మరి అలాంటి ముచ్చట్లేంది చూద్దాం పండ్రి. బడి ఇంటికి దూరంగా ఉంటే పోరగాన్లు వ్యాన్లల్లో పోతారు, లేకుంటే బస్సులల్లో పంపుతాము. కానీ ఇక్కడ గట్ల లేదు లో. చదువుకుంటే లోకం తెలుస్తుంది అన్నారు పెద్దలు. కానీ మన నారాయణపేట బడి పిల్లల్ని బడికి పంపాలంటే ముందుగా లోకం ఇడిచే సాహసాలు చేయవలసి వస్తున్నది. ఆపాయవంచుల్లా చదువుల సవారీ చేస్తుండ్రు. ఇక చూడుండ్రి. ఇక చూస్తుర్రు రానుల్లా పోరగాండ్లు బల్లెకి పోతందుకు పడుతున్న తిప్పలు ఎట్లున్నాయో చూస్తుంటేనైతే గుండె జల్లు మంటున్నది పో. కానీ మన ఏలువడిలు ఉన్న పెద్దలకు మాత్రం కన్ను అంటలేదు. ఆ పిల్లల భుజాల మీద ఉన్న సంచుల బరువు కంటే గా బొలేరో బండికి ఏలాడుతున్న వాళ్ళ పానాలే బరువు ఎక్కువైపోయినది పోన్రి. చూస్తున్నారు కదా, పెళ్లి వ్యాన్ ఫుల్ అయినట్టుగానే ఉన్నది. గట్టిగా గాలిసిరినా బ్రేకు పడ్డా ఏమయ్యేది తెలియదు పాపము. అమ్మ పెట్టదు ఆడు పొందిరనియదు అన్నట్టుగానే ఉన్నది. ఊర్లో చదువుదామంటే బడి లేకపాయే, పక్కూరికి పోయి చదువుకుందాంరా నాయన అంటే బస్సు రాకపాయే, టైంకు బస్సు రాకపాయే, ఇంకో దానికి పోదానంటే బండి దొరకకపాయే. అందు గురించే గిట్ల తిప్పల పడి బడిపోతుండ్రు పోరగాండ్లు. ఇక మరి చదువుకోవాలని పడే తిప్పలు చూస్తుంటేనైతే ముచ్చట అనిపిస్తున్నది. కానీ ఇంకో దిక్కు అపాయం అంచుల్లా ప్రయాణం చేసి ఏమవుతుందో ఏమో అని బుగులు పడుతున్నారు అలా అమ్మయ్యలు. ఇక గోడ మీది పిల్లి ఎటు తొంగి చూసినా ప్రమాదమే అన్నట్టుగా ఉన్నది కదా. అటు చదువు వదులుకోలేక ఇటు పానాలు పనంగా పెట్టి గీ బొలోరో ప్రయాణం కట్టిండ్రు. ఇక మరి అధికారులు లీడర్లు గిటు దిక్కు నజరేసి ఇలా ఇక్కట్లు తీరుగుర్రని అడుగుతున్నారు. ఏమైతుందో చూడాలి మరి. ఇక మనోళ్లకు రోడ్డు మీద 500 లోటు కనబడ్డదనుకోండి, ఏం చేస్తారు? హబ్బరుకొండే జల్దిన ఉరికిపోయి సప్పుడు కాకుండా మలుచుకొని మళ్ళీ చూడకుండా వెళ్ళిపోతారు. ఇక కిలోలకెంది ఎండి కనబడితే రోడ్డు మీద వాయమ్మో ఎట్లా ఉంటది కథ. పక్కకున్నోడు సుత కనబడడు, రోడ్ అంతా మనదే. జప్పున ఒడి నింపుకొని జప్పున జారుకుంటారు. ఇక మొన్న యూపీలా హాపూర్ హైవే మీద సరిగ్గా గిట్లనే జరిగింది చూడుర్రి. ఇక చూస్తారు రానుల్లా, ఏందబ్బా ఏం చేస్తున్నారు గీ రోడ్డు మీద, ఏమో ఏరుతున్నారు కదా అని అనుకుంటున్నారా? అవు మరి ఎండి నగలతోని లారీ లోడ్ తీసుకొని పోతుంటే పొరపాటున గా మూటలు రోడ్డు మీద పడి కొట్టుకపోయినాయి అన్నట్టు. గంతేనుల్లా ఇక చూడాలే మనొల్ల అడావిడి. చెరువుల చేపలు పడ్డప్పుడు వలలు పట్టుకొని ఉరికినట్టుగానే ఉన్నదిలే. హైవే మీద కార్లు బైకులు ఆపి మరీ ఎగబడ్డరనుకో రాదుండ్రి. ఇక వెండి గిన్నెలు గిలాసులు ఏరుకుంటుంటే చూసేటోళ్ళకి అది నేషనల్ హైవేనా లేకుంటే ఇంకేందన్నా అన్నట్టుగా అనిపించింది అనుకో రాదుర్రి. ఇక బంగారు బాతుగుడ్డు పెడితే ఊరోళ్ళంతా గంపలు పట్టుకొని వచ్చినట్టుగానే ఉన్నది. ఆడ ట్రాఫిక్ జామ్ అవుతుందా లేకుంటే వెనకంగా లారీలు బస్సులు వస్తున్నాయా, అసలుగా సామాను వల్ది ఇవేం సోయలేదు మనోళ్లకు. చేతికి దొరికిన కాడికి జేబుల్లా సంచుల గుక్కుకొని పక్కా జారుకున్నారు. సీజన్లో అడవికి పోయి చింతపండు ఏరుకున్నట్టుగానే అంతా నిమ్మలంగా ఏరుకుంటున్నారు చూడుండ్రి. ఆఖరికి పోలీసులు వచ్చి లాఠీలు జులిపించేదనక మనోళ్ళ ఎండి ఏట ఆగలేదు లో. పాపం గా లారీ డ్రైవర్ మొత్తుకుంటున్నా ఒక్కడంటే ఒక్కడు కూడా ఇనలేదులా. ఇక ఈ వీడియో అంతా తీసి సోషల్ మీడియాలో ఎక్కించే వరకల్లా మస్తు వైరల్ అవుతున్నది. ఇక గద్దొచ్చి కోడిపిల్లని ఎత్తుకపోయినట్టే ఉన్నది పోన్రి కథ. మన కర్నూలు జిల్లా ఆదోనిలా దొంగనల ఉద్దారకం బయటకు వచ్చిందిలా. అచ్చం సినిమా లెక్కనే పక్క ప్లానింగ్ వేసి పైసలు కొట్టేసిండ్రు. పాపం మన అనంతపూర్ జిల్లా గడేకల్ గ్రామానికి చెందిన రఘు అనేటైన లోన్ కడతానని అదోనిలో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాకు పోయి 5 లక్షల రూపాయలు డ్రా చేసుకొచ్చిండు. జర్రసేపట్ల మాయం చేసిర్రు. ఆగ చూడుర్రి. పాపం చూస్తూ రానుల్లా పరిస్థితి ఎట్లా అయిందో. గీ అన్న లోన్ కడతానని తయారు చేసుకుంటున్నాడు పైసలు. గింతలన ఏమైందో చూడుండ్రి. కాకొచ్చి ఎత్తుకపోయినట్టే అయ్యింది పాండ్రి. విధి ఆడిన వింత నాటకం అంటారు కదా, గట్లనే ఉన్నది మరి. లోన్ కట్టనిక ఇంకో 50,000 తక్కువ పడ్డాయట. సర్లే అని గీ అన్న అంబేద్కర్ నగర్లో అలా చుట్టాల షాపు ఉన్నది అని ఇక గడ కారు ఆపి లోపలికి పోయిండు అన్నట్టు. గంతే పాపము గీ అన్న లోపలికి పోయిండో లేదో 5 నిమిషాలు కాలేదులా. అప్పుడే గజ దొంగలు ఎంట్రీ ఇచ్చిండ్రు. కారు అద్దం బలగొట్టిండ్రు. ఎట్లా ఎరకైనాయో ఏమో మరి. డాష్ బోర్డులో పెట్టిన 5 లక్షల రూపాయలు కొట్టేసిండ్రు మెల్లగా. ఇంకా రగన్న తిరిగి వచ్చే వరకల్లా కారు అద్దం పలిగిపోయి ఉంది. పానం దస్సుమన్నది. లోపల పోయి పైసలు చూస్తే లేవు. ఇక పానం పోయినంత పని అయిందనుకో రాదుండ్రి. ఇక ఎమ్మటే లబో దిబ్బోమని మొత్తుకుంటా పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు అయ్యిండు.
అరే కథ సల్లగుండా ఇంత అన్యాలం ఉంటా అదుల్లా మొత్తమంతా చేపట్ల మాయం చేసిండ్రు పశలు పాపం అన్న పోలీసులు అయితే కేసు బుక్ చేసిండ్రు గాని గా పశలు మళ్ళీ తిరిగి వస్తాయంటారా ఏమో చూడాలి మరి ఈ దొంగనలు దొరికిన కాడికి దోసుకొని ఏడ దావత్లో కూర్చున్నారో మరి ఇక గివ్వుల్లా ఇలాంటి ముచ్చట్లు ఇంకెన్ని ముచ్చట్లతోని మళ్ళీ కలుస్తా అది వరదాకా చూస్తూనే ఉండుర్రి 6 టీవీ.